కేసు నెంబర్ 1235 ఆఫ్ 2023. కోరంకి శ్రీకాంత్ తన భార్య సుప్రియ తనతో సరిగ్గా కాపురం చేయట్లేదని, తనని మానసికంగా వేధిస్తోందని హిందూ మ్యారేజెస్ యాక్ట్ 1955 రెస్ట్రిక్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ ప్రకారం విడాకులు కోరుతూ కేసు ఫైల్ చేశాడు. ఎవరైనా శ్రీకాంత్ అంటే నువ్వేనా? నేనే సార్. కాపురం చేయట్లేదా? పెళ్ళి ఎంతకాలం అయింది? సార్ నేను ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను సార్. సంవత్సరం కిందట ఈ అమ్మాయితో నాకు పెళ్ళయింది సార్. ఇంతవరకు దగ్గరకు కూడా రానియలేదు సార్. పైగా బెడ్రూమ్ లోపలికి వెళ్తే ఎప్పుడు పడితే అప్పుడు కాళ్ళతో తన్నేది సార్. ఒకసారి 2 కాళ్ళ మధ్య వసనాల మీద తన్నింది సార్. వృషణాల మీద? ఏం చెప్పు, ఏ భార్య తనది అలాగా? ప్రామిస్ సార్, నిజంగానే తన్నింది. అప్పటి నుంచి బెడ్రూమ్ దగ్గరికే వెళ్ళడం మానేశాను సార్. నేను చాలా ప్రేమగా చూసుకుంటాను సార్ తనని, కానీ ఎప్పుడూ నన్ను శత్రువులనే చూస్తుంది. పైగా బయటికి అందరి ముందు అమాయకంగా నటిస్తుంది సార్. దీనికి వేరే వాడితో అఫైర్ కూడా ఉందని నాకు అనుమానంగా ఉంది సార్. ఎఫ్ఐఆరా? నీకు తెలుసా? నువ్వు చూసావా? అవును సార్, నేను చూశాను. ఒకరోజు అబ్బాయితో హోటల్కి వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. ఇంటికి వచ్చాక అడిగితే ఎవరో క్లాస్మేట్తో బయటికి వెళ్ళానని అబద్ధం చెప్పింది సార్. క్లాస్మేట్తో ఎవరైనా హోటల్కి వెళ్తారా సార్? నన్ను వెర్రివాన్ని చేసి ఆడుకుంటుంది సార్. దయచేసి నాకు విడాకులు ఇప్పించండి సార్. శ్రీకాంత్ వాళ్ళ అమ్మా నాన్న ఎవరైనా వచ్చారా? నమస్తే సార్. మీ అబ్బాయి చెప్పింది విన్నారు కదా, మీరేమంటారు? అక్షరాల నిజం సార్. మా చుట్టాల అమ్మాయే కదా అని మా అబ్బాయిని దానికిచ్చి పెళ్లి చేశాం సార్. సంవత్సరం అయింది కదా, మనవన్నో మనవరాలనో ఇస్తావా అమ్మ అంటే చిరాగ్గా చూసి వెళ్ళిపోయారు సార్. మా అబ్బాయిని నిలదీసి అడిగితే సంవత్సరం నుంచి అసలు నన్ను ముట్టుకొని ఇవ్వలేదని చెప్పాడు సార్. ఏం సుప్రియ, మీ అత్తమామలు చెప్పిన మాట విన్నావు కదా, ఏమంటావు నువ్వు? అవును సార్. పెళ్ళై సంవత్సరం అయినా కాపురం చేయట్లేదు అంటున్నారు. ఏమిటమ్మా నీ ప్రాబ్లం, చెప్పు. అవును సార్, నాకు లవర్ ఉంది. 5 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాను సార్. కల్పన గురించి మా ఇంట్లో కూడా తెలుసు. అయినా నాకు బలవంతపు పెళ్లి చేశారు సార్. కల్పన అమ్మాయా? అవును సార్, ఐఎమ్ లెస్బియన్. నాకు అమ్మాయిల మీద మాత్రమే ఫీలింగ్స్ వస్తాయి. అందుకే మా హస్బెండ్తో ఫిజికల్గా కలవలేకపోయాను సార్. మరి పెళ్ళైన తర్వాతైనా ఈ విషయం నీ భర్తకు ఎందుకు చెప్పలేదు? సార్, చెప్తే ఏం జరుగుతుందని భయం వేసి చెప్పలేదు సార్. నువ్వు చెప్పకపోవటం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో చూసావా? నీ వల్ల ఒక వ్యక్తి సంవత్సరం నుంచి ఎంత బాధపడుతున్నాడు. అయినా నిన్ను లాభం లేదు. వీళ్ళ అమ్మ నాన్న ఎవరైనా వచ్చారా? ఏంటయ్యా, నువ్వేనా సుప్రియ తండ్రివి? అవునండి. మీ అమ్మాయి లెస్బియన్ అని మీకు ముందే చెప్పిందా? చెప్పిందండి. తను పెళ్లికి ముందే అంతా క్లియర్గా చెప్పినా కూడా పట్టించుకోకుండా బలవంతంగా పెళ్లి చేశారు. ఇప్పుడు ఏమైందో చూడండి. తల్లిదండ్రులే పిల్లల జీవితాలను అర్థం చేసుకోకపోతే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కేసును పూర్తిగా పరిశీలించిన తర్వాత సుప్రియ లెస్బియన్ అని తెలిసినా బలవంతంగా పెళ్లి చేసిన తన పేరెంట్స్కి హ్యూమన్ రైట్స్ వైలేషన్ అండ్ ఫోర్స్డ్ మ్యారేజ్ ప్రకారం వాళ్ళకి 1000 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. మరియు తాను లెస్బియన్ అని చెప్పకుండా ఇంతకాలం తన భర్తను మోసం చేసినందుకు తనకు కూడా ఐపీసీ సెక్షన్ 420 మరియు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 రెస్ట్రిక్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ ప్రకారం 6 నెలలు జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానాని ఈ కోర్టు విధిస్తోంది. భార్య లెస్బియన్ అని తెలియకుండా మోసపోయిన శ్రీకాంత్కి ఈ కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది.
కేస్ నెంబర్ 12,239 ఆఫ్ 2023. రంగం రాజేష్ అనే అతను ఫైనాన్సర్ దువ్వ రాము దగ్గర 2 కోట్ల అప్పు తీసుకుని కట్టలేదని ఐపీసీ సెక్షన్ 406 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, సెక్షన్ 420 చీటింగ్, సెక్షన్ 138 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ డిజానర్ ఆఫ్ చెక్ ప్రకారం కేసు నమోదు చేయబడింది. ఫైనాన్సర్ దువ్వ రాము అంటే మీరేనా? నమస్కారం అండి. 5 సంవత్సరాల నుంచి ఆటో నగర్లో వడ్డీ వ్యాపారం చేస్తుంటారు సార్. ఎవరి డబ్బులు అవసరం వచ్చినా నేనే ఇస్తుంటాను సార్. అలాగే వీళ్ళకి కూడా నేనే డబ్బు ఇచ్చాను సార్. సరిగ్గా 2 నెలల క్రితం చనిపోయిన రాజేష్ గారు నా దగ్గరికి వచ్చి ఇంటి శంకుస్థాపనకి ముహూర్తం పెట్టించాం, 2 కోట్ల డబ్బులు కావాలి అని అడిగారు సార్. ల్యాండ్ డాక్యుమెంట్ ప్రూఫ్ పెట్టమని అడిగితే ఆల్రెడీ బ్యాంకు లోన్కి అప్లై చేశాను, డాక్యుమెంట్ అన్నీ బ్యాంకులోనే ఉన్నాయి, బ్యాంకుకి హాలిడేస్ ఎక్కువగా ఉండటంతో ప్రాసెస్ లేట్ అయింది, ముహూర్తం దగ్గరికి వచ్చేసింది, లోన్ రాగానే నీ డబ్బు తెచ్చి ఇచ్చేస్తా అని అడిగాడు సార్. బాగా తెలిసినాడు కదా అని నేను నోట్ రాయించుకుని డబ్బు ఇచ్చాను సార్. కానీ తీసుకుని 20 రోజుల్లోనే అతను ఉరి వేసుకుని చనిపోయాడు సార్. వాళ్ళ ఇంట్లో అడుగుతుంటే ఏమీ సమాధానం చెప్పట్లేదు, అందుకే కేసు పెట్టాను సార్. రంగం రాజేష్ తరఫుగా ఎవరైనా వచ్చారా? మై లార్డ్, ఆయన రాము గారి దగ్గర అప్పు తీసుకున్న మాట నిజమే. కానీ ఆయన కొడుకు చేసిన పనికి ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోవటంతో ఆయన భార్య లక్ష్మిని, కొడుకు శివని మీ ముందు హాజరుపరిచాం సార్. సరే, ఏమ్మా లక్ష్మి, మీ భర్త ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? నమస్తే సార్. మేము ఇల్లు కట్టుకోవడం కోసం ఈ రాము గారి దగ్గర అప్పు తీసుకున్నది నిజమే సార్. కానీ ఆ డబ్బంతా నా కొడుకు ఆన్లైన్ గేమ్స్లో బెట్టింగ్ గేమ్స్ ఆడి మొత్తం పోగొట్టేశాడు సార్. వాట్? ఏమంటున్నావమ్మా? అవును సార్, డబ్బంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం. రోజు కొంచెం కొంచెం అకౌంట్లో వేస్తున్నానని చెప్పి కొద్దిగా గేమ్స్ ఆడి మొత్తం డబ్బు పోగొట్టేశాడు సార్. బుద్ధుందా? చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నావు. గేమ్ ఆడి 2 కోట్లు పోగొట్టుకున్నావా? ఇంతకీ ఏ గేమ్ ఆడావు? సార్, యూట్యూబ్లో వస్తున్న యాడ్స్ చూసి ఈజీగా మనీ గెలవచ్చు అనుకున్నాను సార్. మొదట 100 రూపాయలు వేసాను సార్, తర్వాత 500 వచ్చాయి, తర్వాత 1000 రూపాయలు వేసాను సార్, 5000 వచ్చాయి, తర్వాత ఈజీగా డబ్బులు వస్తున్నాయని చెప్పి 10,000 వేసాను సార్, 40,000 వచ్చాయి సార్. నాకు అర్థమైంది ఈజీగా ఉంది కదా గేమ్ అని చెప్పి ఒకేసారి 1,00,000 రూపాయలు వేసాను సార్. అప్పుడు ఆ 1,00,000 పోయాయి. తర్వాత 1,00,000 పోయి ఏంటని టెన్షన్తో ఇంకో 1,00,000 వేసాను సార్. అప్పుడు 3,00,000 వచ్చాయి. తర్వాత ఇంకా డబ్బులు సంపాదించాలని చెప్పి వెంటనే వేస్తూనే ఉన్నాను సార్. మళ్ళీ పోయాయి సార్ 3,00,000. తర్వాత ఆ టెన్షన్లో నాకేం చేయాలో తెలియక డబ్బులు ఎలా అయినా సంపాదించాలి, రాము గారి దగ్గర నాన్న తీసుకున్న అప్పు ఎలాగైనా తిరిగి ఇచ్చేయాలనుకున్నాను సార్. ఈ గ్యాప్లో అంతా పోయాయి సార్. ఈసారి వస్తాయి అని డబ్బు మొత్తం పోయేదాకా తెలియలేదు సార్. డాక్యుమెంట్ సరిగ్గా లేవని బ్యాంక్లో రాదని తెలిసి ఇల్లు కట్టడం ఆపి రాముగారు డబ్బు తిరిగిచ్చేద్దాం అనుకున్నాడు సార్ నాన్న. కానీ డబ్బు నేను బెట్టింగ్ ఆడి పోగొట్టేశానని తెలిసి నాన్నకి ఏం చేయాలో అర్థం కాలేదు సార్. రాముగారికి ఏం చెప్పాలో తెలియక సూసైడ్ చేసుకొని చనిపోయారు సార్ నాన్న. కొంచెం కూడా బాధ్యత లేకుండా బెట్టింగ్ ఆడి 2 కోట్లు పోగొట్టి తండ్రి చావుకు కారణం అయ్యావా? లక్ష్మి గారు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆయన డబ్బు ఎప్పటిలోగా ఇస్తారు? సార్, మా దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేసిన ఆ డబ్బుకి సరిపోదు సార్. దీనికి ఏం చేయాలో తెలియకే నా భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయారు సార్. నేను ఏ విధంగా కూడా డబ్బు సర్దలేను సార్. మరి అంత స్తోమత లేనప్పుడు అంత డబ్బుతో ఇల్లు కడదామని ఎందుకు అనుకున్నారమ్మా? మాకు 2 చోట్ల 2 స్థలాలు ఉన్నాయి సార్. వాటి మీద లోన్స్ తీసుకుని ఇల్లు కట్టేద్దాం అనుకున్నాం. కానీ ఆ 2 స్థలాలు కూడా డాక్యుమెంట్స్ ఏవో ఇష్యూలో ఉన్నాయని లోన్ రాలేదు సార్. అందుకే ఇల్లు కట్టలేకపోయాం.
ఈ కేసును పూర్తిగా పరిశీలించిన మీదట కొడుకు శివ చేసిన బుద్ధి తక్కువ పనికి తండ్రి ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరం. బెట్టింగ్ యాప్స్లో డబ్బు పోగొట్టుకుని తండ్రి చావుకు కారణమైన శివని కోర్టు మందలిస్తూ ఇటువంటి మరల చేయకూడదని హెచ్చరిస్తుంది. ఇంకా డబ్బు ఇచ్చిన రాముకి వీళ్ళ దగ్గర ఉన్న స్థలాలు లిటిగేషన్ సాల్వ్ చేసి ఆ స్థలాల్ని అమ్మి అతనికి డబ్బు ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ మిగిలిన డబ్బు కూడా శివ బాధ్యతతో రాముకి వడ్డీ లేకుండా అసలు చెల్లించవలసిందిగా ఈ కోర్టు ఆదేశిస్తుంది.